ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు, ఏంటంటే అక్క నాకు బ్రతకాలని ఆశే లేదక్క అంటుంది. ఎందుకమ్మా అంటే తన చుట్టూ ఉన్న సమస్యలు బట్టి. ఈరోజు చాలామంది బ్రతుకు మీద ఆశ లేక బ్రతుకుతున్నారు. చస్తే బాగున్ను, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, నా చుట్టూ ఎవరున్నారని బ్రతకాలి, ఏ ఆశతో నేను బ్రతకాలి అని చాలామంది ఈరోజు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ గుంపులో నువ్వు కూడా ఉంటే నీకు చాలాసార్లు అనిపించింది కదా, ఏదైనా ఒక సమస్య వస్తే అందరూ నేను కార్నర్ చేసి మాట్లాడుతుంటే, అందరూ నేను ఒక దోషిని చేసి మాట్లాడుతుంటే నువ్వు చాలాసార్లు అనుకున్నావు కదా, జీవితం ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఎవరిని ఉద్ధరించాలి బ్రతకాలి అని అనుకుంటున్నావు కదా. అయితే ప్రభు మాటిస్తున్నాడు, ఏమని తెలుసా? కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 17వ వచనంలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. హల్లెలూయా. ప్రభు దృష్టికి మనం ఎంతో ప్రియమైన వారము. దేవుని దృష్టికి నువ్వెంతో అమూల్యమైన దానివి. దేవుని దృష్టికి నువ్వెంతో అవసరమైన దానివి. అది గమనించు. తెగించి బతకడం నేర్చుకో. ఎందుకంటే ఒక మాట అన్నారు కదా, ఇంక నేను తలెత్తుకోలేను, నేను తప్పు చేశాను కదా, నేను తలెత్తుకోలేను, నేను దోషిని కదా, నేను మాట్లాడలేను, అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు, నాకు దోషిని చేసి నువ్వు భయపడద్దు. తెగించి బతకడం ప్రారంభించు. ఎందుకు తెగించమంటాను తెలుసా? నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే తెగించి బ్రతకడం ప్రారంభించు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఈరోజు పక్కన నించోపెట్టి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు లేదా, నీకు భయం లేదా అని మాట్లాడుతుంటారు. వాళ్ళ ముందు తలెత్తుకు, ఏమైంది, నాకు ప్రాణం అయితే ఉంది కదా, నేను తప్పు చేశాను, అయితే ఏంటి, నాలో ప్రాణం ఉంది, దేవుడిచ్చిన ఊపిరి నాలో ఉంది, దేవుడిచ్చిన ప్రాణము నాలో ఉంది. ఎవరి కోసం భయపడాలి, దేనికోసం భయపడాలి. ఈ రోజు ఓడిపోయాను, కానీ రేపటి రోజు నేను తప్పకుండా గెలుస్తాను. ఈ రోజు నువ్వు బాధపడవచ్చు, ఈ రోజు నువ్వు కృంగిపోవచ్చు, ఈ రోజు నువ్వు వేదన పడవచ్చు, ఈ రోజు నువ్వు విమర్శించవచ్చు, కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజు దేవుడు ఘనమైన దానిగా, విలువైన దానిగా, అద్భుతమైన రీతిలో ఎంతమంది ముందైతే తలదించుకొని ఉన్నావో, ఎంతమంది నేను ద్వేషించి అసూయతో బ్రతికితే వ్యర్థమని అనుకున్నావో, అదే రోజు నువ్వు అనుకుంటావు, ఎందుకేనేమో నా దేవుడు నన్ను బ్రతికించాడు, ఎందుకనేమో నన్ను బ్రతికించాడు దేవుడు అని గొప్పగా ఆయన సాక్షి కొరకు దేవుడిని వాడుకొని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు చెల్లమ్మ ఏమాత్రం కృంగిపోవద్దు, తమ్ముడు ఏమాత్రం దిగులు పడద్దు. నీ పక్షాన నీ దేవుడు ఉన్నాడు. ఆయనకి నీ పట్ల తలంపులు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. గాడ్ బ్లెస్ యూ.